సింహరాశి వారికి అన్ని పనుల యందు విజయం చేకూరుతుంది. అన్ని వ్యాపారాల యందు మంచి లాభం రావడం జరుగుతుంది. సింహరాశి వారికి ఇంటి యందు శుభకార్యములు ఎక్కువగా చేస్తూ ఉంటారు. అక్కా చెల్లెళ్ళతో, అన్నాదమ్ములతో మీరు ఎక్కువగా సమయాన్ని, కాలాన్ని గడుపుతూ ఉంటారు. విందులు, వినోదాలలో ఎక్కువగా పాలు పంచుకుంటూ ఉంటారు. విశేషంగా మీ జీవితంలో లాభములు, శుభములు అనేటటువంటివి రావడానికి ఈ నెల మీకు చాలా తప్పకుండా ఉపయోగపడేటటువంటి నెల. కనుక ఈ మాసంలో చేసేటటువంటి ఏవైతే శుభకార్యాలు ఉన్నాయో అవి తప్పకుండా మీ జీవితంలో నెరవేరేటటువంటి అవకాశం ఇప్పుడు మీకు కలుగుతుంది. అలాగే ఈ సింహరాశి వారికి నూతన వస్తువులు కొనుక్కోవడం, వాహనాలు, ఆభరణాలు కొనుట, అలాగే నూతన వ్యక్తులు పరిచయం అవుతూ ఉంటారు. ఈ నెలలో మీరు కొత్త వాహనాలు కొనుక్కోవడం, కొత్త ఆస్తులు కొనుక్కోవడం, బంగారు ఆభరణాలు కొనుక్కోవడము లాంటి పనులు ఎక్కువగా చేస్తూ ఉంటారు. అలాగే మీకు విశేషంగా నూతన వ్యక్తుల యొక్క పరిచయాలు అనేటటువంటివి జరుగుతూ ఉంటాయి. నూతన వ్యక్తుల యొక్క పరిచయాలు వస్తూ ఉంటాయి. ఉద్యోగము, పదోన్నతి కూడా వస్తూ ఉంటుంది. పదోన్నతి అంటే మంచి ప్రమోషన్స్ రావడము, విద్యార్థులకు ఆశించినటువంటి ర్యాంకులు వస్తూ ఉంటాయి. అలాగే చేయు వృత్తుల యందు మంచి లాభం, అంటే మనం చేసే వృత్తిపరంగా కానీ లేదంటే వ్యాపార పరంగా కానీ మంచి లాభాలు కూడా చేకూరేటటువంటి అవకాశం కనిపిస్తూ ఉంటుంది. మీకు కుటుంబంలో మర్యాద చాలా విశేషంగా కలుగుతుంది. అలాగే మీకు ఎక్కువగా విహారయాత్ర చేయాలి, ఎక్కువగా ప్రదేశాలు తిరగాలి అనే కోరికలు చాలా ఉంటాయి. కానీ అవన్నీ డబ్బుతో ముడిపడి ఉన్నటువంటి వ్యవహారాలు కాబట్టి ఆర్థిక విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. లేదు అంటే కనుక మీ జీవితంలో ఎన్నో ఎదురు దెబ్బలు ఎదుర్కోవాల్సినటువంటి సంఘటనలు ఏర్పడతాయి. కనుక ఆర్థిక విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఈ సింహరాశి వారు ఏదైనా పరిహారం చేయించుకోవాలి అని అంటే కనుక మంగళ చండీ తంత్రము, మంగళ చండీ తంత్రము అనేటటువంటి పరిహారం ఉంటుంది. ఈ మంగళ చండీ తంత్ర పరిహారం చేయించుకోండి. మీకు ఆర్థికానికి కానీ లేదు అంటే డబ్బు పరంగా కానీ ఏదైనా వ్యతిరేకతలున్నా, శత్రు బాధలున్నా కూడా తొందరగా క్లియర్ అయిపోతుంది. కనుక మంగళ చండీ తంత్రం చేసుకోండి. ఇది సింహరాశి వారి యొక్క పరిహారం.